హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఏంటని చూస్తున్నారా? ఈరోజు మంచి హెల్దీ 2 జామ్స్ తయారు చేసుకుందామండి. ఇది మామిడికాయ తురుమండి. ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నాను, ఒక మ్యాంగో తురుము, ఇదేమో ఉసిరికాయ అండి, పెద్ద ఉసిరికాయలు తురుము అన్నమాట. ఒక 7 కాయలు తీసుకున్నాను, ఒక కప్పు అయింది. కొద్దిగా తక్కువగా సేమ్ టు సేమ్ షుగర్ వేసుకోవాలండి. ఒక గ్లాసు మామిడి తురుముకి 30 పైన వేసుకోవచ్చు. బాగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు గ్లాసు వేసేసుకోవచ్చు. సేమ్ దీనికి కూడా అంతేనండి. మనం ముందుగా మామిడికాయ జామ్ తయారు చేసేసుకుందాము. రా మ్యాంగో జాము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించానండి, మ్యాంగో తురుము వేసేస్తున్నాను. సేమ్ కొలతతో పంచదార కొద్దిగా తక్కువగా వేసుకుందాము. ముప్పావు గ్లాస్ వేస్తున్నాను. స్టవ్ ముందుగా సిమ్లో పెట్టుకుందామండి, కొంచెం కరిగే వరకు. షుగర్ అంతా కరిగిపోయి లిక్విడ్లా అయిపోతుంది. చూసారా షుగర్ ఎలా కరిగిపోతుందో? ఇది మొత్తం తర్వాత మనకు తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇది ఉడకటానికి ఒక 2 మినిట్స్ పడుతుంది. హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. తీగ పాకం రావాలండి, ఇంకా రాలేదు పాకం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇంకొక నిమిషం పడుతుంది. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అండి, కచ్చా పిచ్చాగా దంచి వేస్తున్నాను. జీలకర్ర పౌడర్ కన్నా ఇలాగా కచ్చా పిచ్చాగా దంచి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక నిమిషం పడుతుందండి. కొద్దిగా కారం వేద్దాం. కొద్దిగా వేస్తున్నాను. కాశ్మీరీ కారం వేసుకుంటే కలర్ బాగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు.
నేనైతే వేయట్లేదండి. ఒకసారి చెక్ చేసుకుందామండి. అదిగోండి తీగ అలా వస్తే సరిపోతుంది. స్టవ్ కట్టేస్తున్నాను. ఒకసారి కట్టేసే ముందు సాల్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మ్యాంగో జామ్ అయిపోయిందండి. ఇప్పుడు రాసి పెద్ద ఉసిరికాయలతో జామ్ చేసుకుందాము. కరెక్ట్గా ఈ కప్పు ఉంది. సేమ్ 1/4 కప్పు పంచదార వేస్తున్నాను. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. అలాగే తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకుందాం. పంచదార మొత్తం కరిగి వాటర్ వచ్చేసిన తర్వాత మనం ఇందులో ఉప్పు, జీలకర్ర వేసుకుందాం. ఉప్పు వేస్తున్నాను. ఉసిరికాయ జామ్లో జీలకర్ర పొడి వేస్తున్నానండి. మామిడికాయ జామ్కి మాత్రం జీలకర్ర డైరెక్ట్గా వేసుకున్నాము. దీనికి పౌడర్ వేస్తేనే బాగుంటుంది. ఇంకొక నిమిషం 2 నిమిషాలు పడుతుందండి ఉడకటానికి, పాకం రావటానికి. కారం వేస్తున్నాను. వచ్చేసిందండి తీగపాకం. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. టేస్టీ అండ్ హెల్దీ జామ్స్ అండి. ఇది రా మ్యాంగో జాము, ఇది రాసి ఉసిరికాయ పెద్ద ఉసిరికాయ జాము. తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా బాగుంటాయి. మనం ఇంట్లో చేసుకున్నాయి కదా. మనకి బ్రెడ్, చపాతీ, పూరి, దోశ అన్నిటికీ బాగుంటాయండి. ఇడ్లీకి కూడా తినొచ్చు. ఇవి 2 చేసి పెట్టారంటే పిల్లలు చట్నీ కూడా అడగరు. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. షుగర్ మాత్రం నేను 30 వేసుకున్నానండి. కప్పుకి 30 కప్పు కరెక్ట్గా సరిపోయింది. బాగా ఎక్కువ తినేవాళ్ళు అయితే సేమ్ కొలత వేసుకోండి. గ్లాస్కి అయితే గ్లాసు, కప్పు అయితే కప్పు. తప్పనిసరిగా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.